అధికారం ఇక్కడ, ఎమ్మెల్యే పదవి కూడా ఇక్కడ రాష్ట్రంలోని. ఎమ్మెల్యేలు సేది తీరేది మాత్రం పక్క రాష్ట్రాల్లో. ఏపీలోని ఓ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో కంటే పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంటున్నారట. వారంలో 5-6 రోజులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కే పరిమితమవుతున్నారట. బిజినెస్ వ్యవహారాలు, వ్యక్తిగత పనుల కోసం తరచూ బయటకు వెళ్తున్నారట. వీక్లీ 1-2 టైమ్స్ మాత్రమే చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారట. ఇదంతా జరుగుతోంది ఎక్కడ అనుకుంటున్నారా? స్వయంగా సీఎం సొంత జిల్లాలోనే అన్న చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు ఫుల్ బిజీ అయిపోయారా? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే, పక్క రాష్ట్రంలో బిజినెస్ మ్యాన్. వారంలో 1-2 రోజులే నియోజకవర్గానికి వస్తున్నారా? చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లోనే మకాం పెట్టేశారా? ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు చాలా బిజీ. అలా అని సొంత నియోజకవర్గంలో పని ఒత్తిడేమో అనుకుంటే పొరపాటే. సొంత పనులు చక్కబెట్టుకోవడంతో వ్యాపార వ్యవహారాలు చూసుకోవడం కోసమే పలువురు ఎమ్మెల్యేలకు టైం సరిపోవట్లేదట. దీంతో తమకు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టిన నియోజకవర్గ ప్రజలకు తప్పనిసరి పరిస్థితుల్లో వారానికి 1-2 రోజులు మాత్రమే టైం కేటాయిస్తున్నారట. దీంతో నియోజకవర్గ ప్రజలు, పార్టీ క్యాడర్ ఎప్పుడు పడితే అప్పుడు ఎమ్మెల్యేను కలవాలనుకుంటే కుదరట్లేదట. సార్ ఎప్పుడు నియోజకవర్గానికి వస్తే అప్పుడే వెళ్లి కలవాల్సిన పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చాలా దగ్గర. ఒకవైపు చెన్నై, మరోవైపు బెంగళూరు. కాదనుకుంటే నేరుగా హైదరాబాద్. ఎమ్మెల్యేలు ఈ 3 నగరాలకు పర్యటిస్తూ అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి వెళుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు బెంగళూరులో వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఆయన అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో పాటు విద్యా సంస్థలు నడుపుతున్నారు. గురజాల జగన్మోహన్ తరచుగా బెంగళూరుకు వెళుతుంటారు. వారంలో 1-2 రోజులు మాత్రమే చిత్తూరుకు వస్తున్నారట. ఇక గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చెన్నైలో ఒక కార్పొరేట్ ఆసుపత్రిని రన్ చేస్తున్నారట. చెన్నై ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో ఆయన నడుపుతున్న ఆసుపత్రికి సౌత్ ఇండియాలో చాలా బ్రాంచులున్నాయని అంటున్నారు. చెన్నైలో డాక్టర్ థామస్ ఫుల్ టైం ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉంటారు. వివిధ బ్రాంచులకు విజిట్ కోసం కూడా వెళుతుంటారట. నెలలో 4-5 రోజులు మాత్రమే నియోజకవర్గానికి వస్తుంటారని అంటున్నారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సొంత ఊరు చిత్తూరు. బెంగళూరులో చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆయన ఎక్కువ సమయం చిత్తూరు, బెంగళూరులోనే ఉంటారు. నెలలో 5-6 రోజులు మాత్రమే తిరుపతిలో ఉంటున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఇటీవలే బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ఆయన కూడా తరచుగా బెంగళూరుకు వెళుతున్నారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తరచుగా హైదరాబాద్ వెళ్లి వస్తుంటారు. అక్కడ ఆస్తులతో పాటు ఆయన దగ్గరి బంధువులు ఉన్నారు. నియోజకవర్గానికి నెలలో 4-5 రోజులు మాత్రమే వస్తుంటారు. ఇక నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చాలా ఏళ్లుగా తిరుపతిలో ఉంటున్నారు. చాలా లో ప్రొఫైల్లో ఉంటారు. నెలలో కొద్ది రోజులు మాత్రమే నియోజకవర్గంలో కనిపిస్తారు. పార్టీ క్యాడర్, నగరి ప్రజలకు ఏదైనా అవసరమైతే నేరుగా తిరుపతికి వచ్చి ఎమ్మెల్యేను ఇంట్లోనే కలవమంటారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయి. బంధుత్వం కూడా అక్కడే ఎక్కువగా ఉంది. తరచూ బెంగళూరుకు వెళుతుంటారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు బెంగళూరులో బిజినెస్లు ఉన్నాయి. ఆయన కూడా తరచూ బెంగళూరుకు వెళ్లి వస్తుంటారు. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేల పరిస్థితి. ఎమ్మెల్యేల కదలికలపై ఎప్పటికప్పుడు టీడీపీ హైకమాండ్ కు సమాచారం చేరుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ సమయం నియోజకవర్గంలోనే అందుబాటులో ఉండాలంటూ ఇప్పటికే అధిష్టానం కొందరు ఎమ్మెల్యేలను ఘాటుగా హెచ్చరించినట్లు టాక్. అయినా కూడా వ్యాపారాలు, వ్యక్తిగత పనుల కోసం ఎమ్మెల్యేలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కు చక్కర్లు కొడుతున్నారని అంటున్నారు. హైకమాండ్ ఆదేశాలతోనైనా ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఎక్కువ టైం కేటాయిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.